దేవుడు తన ఉచితమైన కృపలో మనకి మరొక దినాన్ని అనుగ్రహించాడు. ప్రాముఖ్యంగా ఈరోజు నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు తుమ్మల సత్యం గారికి, వారి కుటుంబానికి, సంఘమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సంఘంతో నాకున్న అనుబంధం మాటలతో వర్ణించలేనిది. నేను ఫస్ట్ టైం ఇక్కడ మీకు కనపడుతూ ఉండొచ్చేమో, కానీ ఒక మాటలో చెప్పాలంటే నాకు లైఫ్ని ఇచ్చిన సంఘం ఇది. వైఫే లైఫ్ కదా. నా జీవితానికి ఒక మలుపు అన్నమాట, టర్నింగ్ పాయింట్ లాంటిది. ఎందుకంటే లోకంలో అన్యుడిగా ఉన్న నన్ను దేవుడు పట్టుకొని దేవుని సేవ చేయాలని నాతో మాట్లాడుతున్న ఆ దినాల్లో వివాహం నిమిత్తం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. చాలామంది వస్తున్నారు, సేవ చేయాలనగానే బాయ్ బాయ్ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సేవకు కూడా అంగీకరించి నాకు సహధర్మచారిణిగా వచ్చిన సోనీని బట్టి నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. ఇది అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ నాకు ఇప్పుడు సంఘంలో చాలా హెల్ప్ అవుతుందండి. టైం పంక్చువాలిటీ కానీ, ఆ పాటలు పాడే విధానం, ఆరాధన చేసే విధానం, వచ్చిన వారిని రిసీవ్ చేసుకునే విధానం, ప్రతిదీ కూడా నేనేమి నేర్పించకుండానే తను నాకు నేర్పించే స్థాయిలో ఉన్న స్త్రీని దేవుడు నా జీవితంలోనికి తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను ఎవ్రీడే. మనందరము కూడా అనుదినము కూడా లేదా ప్రతి వారము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆరాధన చేస్తూ ఉంటాం కదా. అసలు ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అనగా ఏంటి? ఎవరైనా మీ ఆలోచనలు. ఆరాధన అనగా దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం. ఇంకా ఆరాధన అంటే ఆయన చేసిన మేలులను బట్టి ఆయన్ని స్తుతించటం, ఆయన సన్నిధిలో సమయాన్ని గడపటం. ఇవన్నీ కరెక్టే. నాకు దేవుడు ఇచ్చినటువంటి కొన్ని ఆలోచనలు ఈరోజు ఆరాధన గురించి మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఆరాధన గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఆరాధించిన వ్యక్తుల గురించి, వాళ్ళ జీవితాల నుంచి మనం ఎన్నో నేర్చుకోగలుగుతూ ఉంటాం. అయితే నేను వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు గ్రీక్లో ఆరాధన గురించి ఏ విధమైన పదజాలం వాడబడింది అని పరిశీలన చేస్తే నాకు 2 రకాల పదాలు, 2 వర్డ్స్ కనిపించినాయి. ఒకటేంటంటే ఆరాధనకి ప్రోస్కోనియో అనే ఒక పదాన్ని వినియోగించడం జరిగింది. ప్రోస్కోనియో అంటే ఏంటంటే ఎవరినైతే మనం అధికంగా ప్రేమిస్తూ ఉంటామో వారికే ఆరాధన చేస్తాం. అవును కదా. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో, మన హృదయం అంతా ఎవరిని నింపుకుంటామో వారికి ఆరాధన చేస్తాం. ప్రోస్కోనియో ఇన్ ద సెన్స్, దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ హృదయంలో ఉన్న ఆరాధనా భావాన్ని బాహ్యంగా వ్యక్తపరచటం. అంటే త్రూ అవర్ యాక్షన్స్, మన క్రియల ద్వారా చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతించటం, లేచి నిలబడి ఆరాధన చేయటం, పాటలు పాడటం ద్వారా ఆరాధన చేయటం, ఇదంతా అందరి ఎదుట బాహ్యంగా కనుపరిచే ఆరాధన. మనం ఆరాధన చేసేటప్పుడు సంఘంలో అందరము కూడా చక్కగా ఎవరికి తోచినట్లుగా యూనిఫామ్గా ఒకేసారి వచ్చి, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధముగా ఆరాధన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. చేతులు ఎత్తి ఆరాధించే వాళ్ళు కొంతమంది అయితే, నిలబడి ఆరాధించే వాళ్ళు కొంతమంది అయితే, శ్రావ్యంగా పాటలు పాడుతూ ఆరాధించే వాళ్ళు కొంతమంది అయితే, ఏది ఏమైనప్పటికీ ఆరాధన అంటే ఏంటంటే దేవునిని గొప్ప చేయటం. హల్లెలూయా. ప్రభువుని గొప్ప చేయటం. అది కేవలం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసే సమయంలో మాత్రమే కాదు, ప్రతి క్షణము, ప్రతి దినము, అన్ని వేళలా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయనే గొప్ప అని మన హృదయంలో ఆలోచన కలిగి ఉండి, ఆయనను మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, మన నడవడి ద్వారా అన్ని వేళలా కూడా, ఆ మాటకు వస్తే వారమంతా కూడా దేవునిని ఆరాధించే వారముగా, ఆయనని గొప్ప చేసే వారముగా ఉంటూ, ఆదివారము ఆయన సన్నిధికి వచ్చి సంఘమంతటితో కలిసి, దేవుని బిడ్డలతో కలిసి ఆరాధన చేసే క్రమాన్నే ఆరాధన క్రమం అంటాం. హల్లెలూయా. ఎవ్రీడే అంటే మన కుటుంబంతో ఆరాధిస్తాం, లేదా వ్యక్తిగతముగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ ఆదివారము ప్రత్యేకంగా సంఘముగా కూడి అందరూ కలిసి ఆయనకు ఆరాధన చేస్తూ ఉంటాం. దీనిని ప్రోస్కోనియో అని గ్రీక్లో రాయబడింది. ఇంకొక మాట ఏంటంటే లాట్రియో. లాట్రియా అనేటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే ప్రేమించిన వ్యక్తిని, ఎవరినైతే మనం అధికంగా ప్రేమిస్తామో ఆ వ్యక్తికి మన జీవితాన్నే అర్పించటం. హల్లెలూయా. ఎవరినైతే ఆరాధించాలనుకుంటున్నామో వారికి మన జీవితాన్ని పరిపూర్ణంగా అర్పించటం అన్నమాట. చూడండి, ఆ మాటను ఒకసారి చూద్దాం. దాన్ని మన తెలుగు ట్రాన్స్లేషన్లో ఏ విధంగా వాడారంటే, రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే,
రోమాపత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. చాలు చాలు, ఇది మీకు యుక్తమైన సేవ. పౌలు గారు ఇక్కడ రోమా సంఘానికి రాస్తూ తెలియజేస్తూ, అసలు నిజమైన ఆరాధన అంటే సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోవటం. సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవటమే నిజమైన ఆరాధన. సజీవ యాగము అంటే, యాగము అనగా ఒక్కసారి సమర్పించబడినది మరలా తిరిగి తీసుకోవటానికి అవకాశం లేనిదే యాగము. యాగాలు చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా హైందవ సహోదరులు యాగాలు జరిగించేటప్పుడు నెయ్యిని కానీ దేనిని అగ్నిలో వేస్తూ ఉన్నప్పుడు వన్స్ ఒక్కసారి దాన్ని సమర్పించిన తర్వాత మరలా దాన్ని వెనకకు తీసుకునేటువంటి అవకాశం లేదు. మనము చేసే యాగము కూడా స్తుతి యాగము, సజీవ యాగము, ఆరాధన యాగము ఏదైనా దేవుని సన్నిధిలో మనం చేసే ఈ యాగం అనేది వన్స్ ఒక్కసారి దేవునికి మన హృదయాన్ని, మన మనస్సుని, శరీరాన్ని సమర్పించిన తర్వాత దాన్ని మరలా వెనకకి తెచ్చుకోవడానికి అవకాశం లేదు. అది లైఫ్ టైము మనం దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన మన జీవితంలోనికి వచ్చిన తర్వాత, ఆయనే దేవుడని అంగీకరించిన తర్వాత ఆయన అండర్లోనే నడవలసిన వారమై ఉన్నాం. సమస్తము ఆయనకి సమర్పించుకున్న వారుగా ఉన్నాం. మన మాటలు, ఆలోచనలు, మన చూపులు, మన క్రియలు, మన ప్రవర్తన అంతా కూడా ఆయన పర్యవేక్షణలోనే జరుగుతూ ఉండాలి. స్తుతి యాగము అనేది ఆగకుండా ఆయన ఆరాధించడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మాటను తూచా తప్పకుండా పాటించటం. మనం ఆయన్ని ప్రేమించాం, ఆయన ఆరాధిస్తున్నాం. ఒక్కసారి ఆయన్ని దేవుడిగా అంగీకరించిన తర్వాత మరలా వెనుకకు తిరగటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టడు, అనుక్షణం మనతోనే ఉంటాడు. మనం ఆయన్ని విడిచిపెట్టిన ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఒక్కసారి మనం రక్షించబడిన తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత ఆయన మనతోనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. మీరు ఒంటరిగా ఉన్న, 10 మంది మధ్యలో ఉన్న, 1000 మంది మధ్యలో ఉన్న ఆయన మాత్రం మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. మీరు భయంలో ఉన్నా, ఆందోళనలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు. కానీ మనం మాత్రం ఏంటంటే బాధ కలిగినప్పుడు ఆయనకి దగ్గరగా వెళ్ళిపోతాం. బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువగా ఆయనతో సమయాన్ని గడుపుతాం. సంతోషం వచ్చినప్పుడు దేవునితో సమయాన్ని గడపడం చాలా అరుదైపోతుంది. ఎందుకంటే ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మనకి చాలామంది ఉంటారు, వాళ్ళతో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. సజీవ యాగముగా మనల్ని మనం ఆయనకి అర్పించుకోవటం, సమర్పించుకోవటమే ఆరాధన. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అబ్రహాం గారు కనిపిస్తారు. ఆయన చేసినటువంటి సజీవ యాగం ఏంటంటే 25 ఇయర్స్ వరకు పిల్లలు లేకుండా ఆయన ఎంతగానో ఎదురు చూస్తే 25 సంవత్సరాలు, 100 సంవత్సరాల వయసులో ఆయనకి కుమారుని ఇచ్చిన తర్వాత దేవుడు ఆ కుమారుణ్ణే బలిగేయమని అడిగినప్పుడు, అంటే ఆయన ప్రాణాన్ని కూడా ఇవ్వటానికి ఆయన అక్కడ సిద్ధపడ్డాడు. దేవుడు అడిగినది ఏది కూడా వెనుకకు తీయకుండా, తనకి నష్టాన్ని కలిగిస్తుందా, కష్టాన్ని కలిగిస్తుందా అని ఆలోచన చేయకుండా, ఆయన బిడ్డను ఇవ్వటానికి వెనుక తీయకుండా, ఆయనకి బలి ఇవ్వడానికి ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో అదే నిజమైనటువంటి ఆరాధన. స్టెఫన్ గుర్తున్నాడు కదా మీకు. స్టెఫన్ను రాళ్లతో కొట్టబడుతున్న సందర్భంలో ఆయన ప్రాణాన్ని సహితము తృణప్రాయంగా దేవుడి కోసం ఇచ్చేశాడు. ఆయన ఆరాధన భావం ఎలా ఉందంటే, దేవుడి కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా నేను సిద్ధం. మీరు రాళ్లతో కొడతారా, కత్తులతో పొడుస్తారా, ఇంకేమైనా చేస్తారా, ఐ డోంట్ కేర్, నాకు అలాంటి భయం ఏం లేదు. ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టినా కూడా నేను నా దేవుని దగ్గరికి వెళ్తాను. హృదయం అంతా నింపుకున్నాడు దేవుని చేత. హృదయం అంతా మనం కూడా దేవుని మాటల చేత, ఆయన చెప్పినటువంటి, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల చేత హృదయాన్ని నింపుకుని ఆరాధనా భావంతో మనం ఎక్కడ ఉన్నా కూడా, ఇప్పుడు అన్నీ మనకు అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు, మన చుట్టూ అన్నీ మనం అనుకుంటూనే జరుగుతూ ఉండవచ్చు, ఎక్కడెక్కడో ఏదో జరుగుతుందని మనం వింటూ ఉన్నాం. క్రైస్తవుల మీద దాడులు కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, ప్రతికూలతలు అక్కడ ఇక్కడ వింటూ ఉన్నాం. అది ఒకవేళ మన జీవితంలోనికి వస్తే, మన సంఘంలోనికి వస్తే, మన కుటుంబంలోనికి వస్తే మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేదే ఇక్కడ నిజమైన ఆరాధనకి సాదృశ్యం. ఆరాధన చక్కగా చేస్తాం, పాటలు బాగా పాడతాం, దేవుని సన్నిధిలో ఎంతగా హుందాగా ఉంటాం. కానీ అలాంటి పరిస్థితి మన మీదకి ఒకవేళ వస్తే, స్టెఫన్ జీవితంలో వచ్చిన పరిస్థితి మన మీదకి వస్తే మనం ఎలా నిలబడతాం? ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి బయటపడుతుంది మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో అనేది. ఇంకొక వ్యక్తిని చూస్తే దానియేలు గారిని ప్రార్థన చేస్తే చెరసాల సింహాల బోన్లో వేస్తానని చెప్పి తాకీదులు వచ్చినప్పుడు, తీర్మానం చేయబడినప్పుడు ఆయన ప్రార్థన చేయటం మానేడా? ప్రార్థన ఎంతకీ ఆయన ఆపడానికి ఇష్టపడలా. ప్రాణం పోయినా పర్వాలా, నా ప్రాణం పోయినా కూడా నా దేవుని ఆరాధించకుండా నేను ఉండలేను.
ఆయన ప్రార్థనలో గడిపాడు, తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తే అక్కడ కూడా ఆయన ఆరాధన చేస్తుంటే యోధా గోత్రపు సింహం అక్కడ వచ్చి సింహాల నోళ్ళు మూసివేసింది. దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఎక్కడ ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మాత్రం విడిచిపెట్టడండి. ఆరాధనే మన హృదయంలో ఉండాలి, ఆరాధన భావంతోనే ఉండాలి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అక్కడ దానియేలుకి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, స్టెఫన్కి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, అబ్రహాముకి తన కుమారుణ్ణి ఇవ్వవలసిన స్థితి వచ్చినా ఆరాధన విషయంలో వెనుక తీయలేదు. దేవుడు వాళ్ళని ఎంతగా బ్లెస్ చేశాడు తర్వాత కాలాల్లో. మన జీవితాలలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా మనం ఆరాధన చేయవలసిన వారమే ఉన్నాం. ఇక్కడ 2 రకాల ఆరాధనలు. ఒకటి ఏంటంటే ఆరాధన అందరూ జనరల్గా చేసేదే, ప్రతి ఒక్కరు ప్రోస్కోనియో అని అందరూ పాటలు పాడుతూ స్తుతిస్తూ చేతులెత్తి కరములు చాపి ఆయనకు ఆరాధన చేస్తూ ఉంటారు. రెండవది, ఇది కనిపించకుండా ఎప్పుడు కూడా మనుషులకి కనపడదు, ఇది సందర్భం వచ్చినప్పుడే బయటకు వస్తుంది. దేవుడు ప్రతికూల పరిస్థితి మన జీవితంలోనికి అనుకూలం చేసినప్పుడే, అనుమతించినప్పుడే అది బయటకు వస్తుంది. నిజమైన ఆరాధికులు మాకు కాదా? అబ్రహాం జీవితంలో వచ్చింది, దానియేలు జీవితంలో వచ్చింది, స్టెఫన్ జీవితంలో వచ్చింది. మన జీవితంలో వచ్చినప్పుడు మనం అలా నిలబడతామా లేదా అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. సరే, ఈ విధమైన ఆరాధన చేసి మనము నిలబడితే, ఆరాధించేవారిగా మనం ఉంటే, ఆరాధన చేయటం వలన మనకి మేలులేంటి? ఆరాధన చేయటం వల్ల మనం పొందుకునే మేలులేంటి? మనం ప్రయోజనం ఏం పొందుకుంటాం ఆరాధన చేయటం వల్ల? చూద్దాము. చూడండి, 37వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి చూద్దామా. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చాలు. ఆరాధన చేసేవారు సత్యములో జీవిస్తారండి. సత్యములో జీవించినప్పుడు వారి హృదయ వాంఛలను దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. ఆరాధన చేసేవారు పొందుకునేది ఏంటంటే సత్యం. అప్పటి వరకు అసత్యములో ఉండవచ్చు, లోకంలో ఉండవచ్చు, సత్యము లేని స్థితిలో ఉండవచ్చు. ఎవరైతే ఆరాధన చేయడం ప్రారంభిస్తారో, పరిపూర్ణంగా హృదయం అంతటిని ఆయన మీద త్రిప్పి ఆయన వైపు చూస్తూ ఆరాధన చేస్తూ ఉంటారు, వాళ్ళు సత్యములో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే సత్య స్వరూపేగా ఆత్మ వారిలోనికి వచ్చి వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అసత్యం వాళ్ళ జీవితంలో ఉండటానికి దేవుడు ఎంత మాత్రం ఇష్టపడాడు. ఎవరైతే ఆరాధన చేసేవారిగా ఉంటారో వారు ఎప్పుడూ సత్యం కోసం నిలబడతారు, సత్యములో జీవిస్తారు. సత్యమే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తూ ఉంటుంది. అనేక మంది అన్ని జనులు కూడా వీరు క్రీస్తుని ఆరాధించేవారమ్మా, వీళ్ళ నోటి నుంచి అసత్యం అనేది రాదు, ఎప్పుడు కూడా సత్యాన్నే పలుకుతారు, ప్రాణం పోయిన అబద్ధం అనేది వీళ్ళు ఆడరు అనే సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతాం. అప్పుడే మనము నిజమైన ఆరాధికులం. నిజముగా ఆరాధన చేసేవాడు ఎప్పుడు కూడా అసత్యములో ఉండటానికి ఇష్టపడడు. ఎందుకంటే అసత్యం ఉన్న చోట దేవుని ఆత్మ ఉండదు. అబద్ధములు ఆడే చోట దేవుని ఆత్మక్రియ జరగదు, కార్యాలు జరగవు. మనం కార్యాలను పొందుకోవాలి అంటే మనము సత్యములోనికి వెళ్ళాలి. సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారంటే స్వతంత్రులుగా ఉంటారు. ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఆధారపడేటట్లు, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే అందరి దగ్గరికి వెళ్ళేటట్లు ఉండరు. దేవుని ఆత్మ వాళ్ళ హృదయంలో ఉంటుంది, ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటారు. జరగబోయే విషయాలనైనా దేవుడు ముందుగా వాళ్ళకి విచక్షణ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ఏ సమయంలో ఎవరితో ఎలా సమాధానం చెప్పాలో, వచ్చిన సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో సమస్త జ్ఞానాన్ని కూడా దేవుడు వాళ్ళ హృదయంలో ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ సహవాసం ఎవరితో ఉంది? దేవునితో ఉంది. వాళ్ళ హృదయం అంతా ఎలా నింపబడింది? ఆయన ఆరాధించాలని ఆరాధన భావంతో నింపబడింది. మనం ఎవరినైతే ఎక్కువ ఆరాధన చేస్తామో, ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళకి భయపడతాం. ఇప్పుడు తండ్రి అంటే మనకి భయం అనుకోండి, బాగా ఎక్కువ ప్రేమిస్తున్నాం అనుకోండి, వాళ్ళకి భయపడుతూ ఉంటాం, వాళ్ళకి నచ్చని పని చేయడానికి ఇష్టపడం. ఇక్కడ కూడా ఆరాధించే వాళ్ళు దేవునికి నచ్చని పని చేయడానికి ఇష్టపడరు. ఎవరు మనుషులు ఫోర్స్ చేస్తున్నా, మనుషులు వారిని తప్పు చేయడానికి దగ్గరికి పిలుస్తూ ఉన్నా, లేకపోతే ఏ టెంప్టేషన్స్ వస్తూ ఉన్నా కూడా ఆరాధన చేసేవాడు ఎప్పుడు కూడా తొలగిపోడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవ అంశం ఏంటంటే తర్వాత వచనం చూడండి, అదే 37వ అధ్యాయం 4వ వచనంలో, చాలండి, యెహోవాను బట్టి సంతోషించుము. హల్లెలూయా. ఆరాధించే వాళ్ళు ఆయన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. అంటే సంతృప్తితో కూడిన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ సంతోషం అంటే మనిషి సంతోషానికి మితం లేదు. ఎన్ని కోరుకున్నా, ఎన్ని కోరికలు తీరినా కానీ ఇంకా 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 కావాలని అనిపిస్తుంది. ఇల్లు లేని వాడికి ఇల్లు కావాలని కోరిక, ఇల్లు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు, కానీ ఉన్నదంత తృప్తి చెందడు. ఆ సంతోషం కాదు, లౌకికపరమైన సంతోషం కాదు. ఈ సంతోషం ఎలా ఉంటుందంటే కష్టాల్లో ఉన్న సంతోషమే,
ఆకలితో ఉన్నా సంతోషమే, లేమిలో ఉన్నా సంతోషమే, ఎవరు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా సంతోషమే. ఎందుకంటే సంతోషానికి కర్త అయిన దేవుడు మన హృదయంలో ఉన్నాడు. ఆయన్ని మనం ఆరాధించేవారుగా ఉన్నాం. ఆయన్ని ఆరాధించే మన హృదయం ఎప్పుడు సంతృప్తితో సంతోషంగా ఉంటుంది. ఆ రోజు పచ్చడితోనే తినే పరిస్థితి వచ్చిందా, అయినా దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాం, సంతోషిస్తాం. యోబు జీవితాన్ని చూడండి, ఆయన ఎలా స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. నిజమైన ఆరాధికులు అలా ఉంటారు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడండి. ఇచ్చినప్పుడు ఆయన స్తుతించాం, తీసుకున్నప్పుడు ఆయన స్తుతిస్తాం. హృదయమంతా ఆరాధన భావంతో నింపబడిన వారు సంతృప్తిగా జీవిస్తారు, సమృద్ధిగా జీవిస్తారు. కలిగిన దాంట్లోనే సమృద్ధి. వీళ్ళు ఎప్పుడు ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించరు, ఇతరులకు పెట్టడానికే చూస్తూ ఉంటారు. క్రైస్తవులే అలాంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు. నిజమైన క్రైస్తవుడు, నిజంగా క్రీస్తుని ఆరాధించేవాడు ఎప్పుడైనా సరే 10 మందికి సహాయం చేయాలని చూస్తూ ఉంటారు. అవునా కదా? బెస్ట్ ఎగ్జాంపుల్ మీ సంఘమే. నేను చాలా చోట్ల మా ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేస్తూ ఉంటాను. టీజీఆర్ ట్రస్ట్ అని చెప్పి పెట్టి పాస్టర్ గారు చేస్తున్న సంఘం, మీరంతా కలిసి చేస్తున్న క్రియలు ఉన్నాయి చూడండి. అన్యుల మధ్యలో దేవునికి మహిమ రావాలి అంటే ఇక్కడ నిలబడి అలాగా బోధలు చేసినంత మాత్రాన ఆయనకి మహిమ రాదు. కానీ ఆ వాక్యాన్ని ఎవరైతే నెరవేరుస్తూ ఉంటారో, మనుషులందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. క్రీస్తు గురించి బోధించేవారి కంటే ఆ బోధలు అనుసరించి నడిచే వాళ్ళని బట్టే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. చాలామంది దేవుని యొద్దకు ఆకర్షితులవుతూ ఉంటారు. ఆరాధన చేసేవాడు ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు. ఏమి కలిగి ఉన్నా కూడా, వాళ్ళు అనుకున్నది జరిగినా జరగకపోయినా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు. మనం అనుకున్న కార్యం దేవుడు చేశాడు అనుకోండి, మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. ఒకవేళ అనుకున్న కార్యం చేయలేదనుకోండి, స్తుతించేవారుగా ఉంటామా? సర్వసాధారణంగా మనం అడిగింది ఇస్తే చాలా మంచోడు మా డాడీ, లేకపోతే మా మమ్మీ, నేను ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. ఒకవేళ అడిగింది ఇవ్వలేదనుకోండి, పిల్లల మనసు ఎలా ఉంటుంది? పిల్లవాడు ఇప్పుడు ఒక చాక్ అడిగాడు అనుకోండి, దాన్ని హ్యాండిల్ చేయడం వాడికి తెలియదు. చాక్ అడిగాడు, అడిగితే వీళ్ళు ఇవ్వలేదు, పేరెంట్స్ ఇవ్వలేదు. ఏమన్నప్పుడు ఆ పిల్లవాడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నేను అడిగితే ఇవ్వలేదు, నేనంటే ఇష్టం లేదా అని కింద పడి కొట్టుకుని ఏడ్చే పరిస్థితిలో వెళ్తాడు. కానీ అది ఇస్తే అక్కడ ఏం జరుగుతుంది? అంత మాత్రాన దేవుడికి, ఆ పేరెంట్స్కి పిల్లవాడి మీద ప్రేమ లేదా? ప్రేమ ఉంది కాబట్టే అక్కడ అది ఇవ్వాల. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనం అడిగిన ఇవ్వడం. ఒకవేళ మనం అడిగింది పొందుకున్నాం అనుకోండి, అది మనకి నష్టాన్ని కలిగించేది. అది అప్పుడు మనకు తెలియదు, అడిగినప్పుడు మనకు తెలియదు. మనం అడుగుతూ ఉంటాం. చిన్నపిల్లవాడి కింద పడి కొట్టుకుని ఏడుస్తూ నాకు అది కావాలి మమ్మీ అని ఏడ్చినట్టు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం. మన హృదయం అంతా ఆ కార్యం మీద దృష్టి నిలిపాం. అది కావాలి, అది జరగాలి, నువ్వు నాకు ఇవ్వాలి ప్రభు అని గుండెలు బాదుకుని దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు దాన్ని ఇవ్వడు. ఇవ్వనప్పుడు మనం అనుకోవాల్సింది మన మేలు కోసమే అది ఆయన అనుగ్రహించలేదు. దానికంటే మేలైనది ఏదో ఆయన మన కోసం దాచి ఉంచాడు. పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లల కోసం మేలైనది ఇవ్వడానికి ఇష్టపడతారు కదా, మన తండ్రి అయిన దేవుడు కూడా అంతకంటే, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన వాటిని మనకి ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటాడు. అయితే మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చిన దాంట్లోనే మనం ఏం చేయాలి? సంతృప్తి చెంది ముందుకు వెళ్ళాలి. ఆయనకు ఆరాధన చేసేవారు ఎప్పుడు కూడా, మరొక విషయం చూడండి, 5వ వచనాన్ని చూస్తే, నీవు ఆయనను నమ్ముకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలండి. ఆరాధన చేసేవారు సమాధానంగా వెళ్తారండి. ఎలా వెళ్తారు? సమాధానంగా వెళ్తారు. ముందు సత్యముతో జీవిస్తారు, సమృద్ధిగా సంతృప్తిగా జీవిస్తారు, లేదా సంతోషంగా జీవిస్తారు, సమాధానంతో వెళ్తారు. వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ సమాధానం. దేవుడు సమాధానం అంటే ఏంటి? కార్యాన్ని పొందుకోవడమే సమాధానం. దేవుని యొద్ద నుంచి సమాధానం తెచ్చుకునేవారుగా ఉంటారు. దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు? చాలామంది చాలా సంవత్సరాల తరబడి కొన్ని కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ దేవుడు వాటిని వాళ్ళకి అనుగ్రహించకుండా ఉంటాడు, కొంత తడువు చేస్తూ ఉంటాడు. దానిని బట్టి అసమాధానం రాకుండా వీళ్ళు ఎలా ఉంటారంటే, ఆరాధన చేసేవాళ్ళు మనుషులతోనూ సమాధానంగా ఉంటారు, దేవునితోనూ సమాధానంగా ఉంటారు. ఎక్కడ ఉన్నా సమాధానం. అలా అని ప్రతికూల పరిస్థితులు ఉండవా? కుటుంబంలోనే ప్రతికూలతలు వస్తాయి. భర్తే ప్రతికూలంగా మారచ్చు, భార్య ప్రతికూలంగా మారచ్చు, బిడ్డలే ప్రతికూలంగా మారచ్చు. అయినప్పటికీ మాట వినని వారు ఉన్నప్పటికీ కూడా వారిని క్షమించే మనసు ఉంటుంది ఆరాధన చేసేవాడికి. పరిపూర్ణంగా ఆరాధన చేసేవాడు ఎదుటివారి తప్పుల్ని, లోపాలని చూసి కోపం తెచ్చుకోడు. వాళ్ళ లోపాలను బట్టి, వాళ్ళకున్న కోపాన్ని బట్టి, లేదా వాళ్ళకున్న తప్పు చేసే స్వభావాన్ని బట్టి వాళ్ళకు తెలియక ఇలా చేస్తున్నారు ప్రభువా, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆయన అని ప్రార్థన చేసే మనసు వస్తుంది. ఇది చెప్పినంత తేలిక కాదు. మన ఈగో సాటిస్ఫై అవునప్పుడు మనకు కూడా చాలా కోపం వస్తుంది. దేవుడు కూడా మన కుటుంబంలో నుంచే మనకి పరీక్షలు పెట్టే వాళ్ళని లేపుతాడు.
అలాంటి సందర్భాల్లో మనము నిజముగా ఆయనకు ఆరాధన చేసేవారుగా ఉంటే అసమాధానాన్ని సమాధానంగా మార్చుకుంటూ వెళ్తాం. సమాధానం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. మనం ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. ఎందుకంటే మనం దేవుణ్ణి కలిగి ఉన్నవారం, ఆయన ఆరాధించేవారం. ఆరాధన చేసేవారు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానమే ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు వచ్చినా, మీకు దావీదు గొల్యాతు స్టోరీ తెలుసు కదా. దావీదు గొల్యాతుని చంపడానికి వెళ్ళే సమయంలో దావీదు చాలా చిన్నవాడు, అతని ముందున్న సమస్య చాలా పెద్దది. ఆ పెద్ద సమస్య విషయంలో దావీదు చిన్న రాయి తీసుకుని ఒడిసెలు పెట్టి కొడితే రాయి ఎక్కడ తగిలింది? నుదుటిన తగిలింది. జనరల్గా మనం ఎవరినైనా ఇక్కడ కొట్టామనుకోండి, గట్టిగా ఒకటి కొట్టామనుకోండి, వాళ్ళు ముందుకు పడతారా వెనక్కి పడతారా? ఫోర్స్గా కొడితే వెనక్కి పడతారు. గొల్యాతుకి రాయి ఇక్కడ తగిలితే ఎటు పడ్డాడు? ముందుకు పడ్డాడు. నేను అనుకుంటాను వెనక నుంచి దేవుడు లాగిపెట్టి కొట్టుంటాడు. మనం ఇక్కడ కొట్టిన దావీదు రాయినే చూస్తున్నాం. అదృశ్య కార్యాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు. మనము చిన్నవారిగా ఉండొచ్చు, బలహీనులుగా ఉండొచ్చు. మనం చేసే కార్యాలు అన్యులకే ఏంది వీళ్ళు చేసేది, ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి, వీళ్ళ వల్ల ఏమవుతుంది అనుకోవచ్చు. కానీ మన పక్షాన ఉన్న దేవుడు అదృశ్యుడు, అద్భుత కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి ఇష్టంగా నువ్వు నడవటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, దావీదు ఆయనకు ఆరాధన చేస్తూ ఉండేవాడండి. బాలుడిగా ఉన్నప్పుడు అరణ్యంలో గొర్రెలు మేకలను మేపుతూ ఉన్న సందర్భాల్లో కూడా కీర్తనలు పాడుతూ ఆయన ఆరాధన చేసేవాడు. అంత ఆరాధన చేసేవాడికి దేవుడు ఎంత రోషాన్ని ఇచ్చాడు. ఆయన పక్షాన నిలబడి అంత పెద్ద గొల్యాతును కూడా పడగొట్టాడు. ఈరోజు నేను మాట్లాడుతూ మీకు చెప్తున్న విషయం, మీ జీవితాల్లో కూడా గొల్యాతు వంటి సమస్యలు ఎన్ని మిమ్మల్ని కలవరపెడుతూ ఉన్నా, ఆందోళనకు గురి చేస్తూ ఉన్నా, నీ కుటుంబంలో నుంచే గొల్యాతులు పైకి లేచిన, నీ రక్త సంబంధికుల్లో నుంచే గొల్యాతులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నా, గుర్తుపెట్టుకోండి, ఆ రోజు దావీదుకి సహాయం చేసిన దేవుడే ఈ రోజుకి నీకు సహాయం చేస్తాడు. దావీదు ఆరాధన చేసిన దేవుడినే ఈ రోజుకి మనం ఆరాధన చేస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు మనతోనే ఉంటాడు. ఎలాంటి సమస్య వచ్చినా ఆయన పక్కనే ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. కనుక మనం ఆయనకి ఆరాధన చేసేవారుగా ఉందాం. దేవునికి పరిపూర్ణంగా మన హృదయాన్ని, మన శరీరాన్ని సమర్పించుకుని పరిపూర్ణంగా ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. సత్యంలో ఉంచుతాడు, సంతృప్తిగా ఉంచుతాడు, సమాధానాన్ని కలిగిస్తాడు. ఈరోజు సమాధానం లేని ప్రశ్నలు ఎన్ని మీ హృదయాల్లో ఉన్నాయో నాకు తెలియదు. సమాధానాల కోసం మనం అటు ఇటు వెళ్ళేవారం కాదు. లోకంలో ఉన్నవాళ్ళు అనుకోండి, అదిగో అక్కడికి వెళ్తే వాళ్ళు సమాధానం చెప్తారంటే, అక్కడ దొరుకుతుందంట సమాధానం, నీ ప్రశ్న కంటే పరుగులు తీస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళవసరంలా, సమాధానమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే మనల్ని సమాధానపరచడానికి ఆయన ప్రాణాన్నే క్రైదనంగా చెల్లించాడండి. మనల్ని రక్షించడానికి, మన సమాధానం లేని ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి, రక్షణ అనేది మనకి కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి ఆయన ప్రాణాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం కార్చి సిలువలో ఆయన మరణించి ఆయన నామంలో మనకి సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన నామంలో మనకి రక్షణనిచ్చాడు. కనుక ఆయన నమ్మిన మనము ఎప్పుడైనా సరే నిశ్చింతగా ఉండాలి. కానీ పరిస్థితులు మనల్ని నిశ్చింతగా ఉండనివ్వవు. ఎన్ని సందర్భాలు నిద్రలేని రాత్రులు గడుపుంటామండి మన జీవితాల్లో. కుటుంబంలో అందరూ ఉంటారు, మన అనుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. కానీ మన బాధను అర్థం చేసుకోలేరు, మన హృదయంలో ఉన్న వ్యాధన్ని అర్థం చేసుకోలేరు. బాహ్య రూపంగా కనిపించేదే చూస్తారు, కానీ అంతరంగంలో నువ్వు మోస్తున్న భారాన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోతే ఆ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది కుటుంబంలో. అందరూ పడుకున్న తర్వాత మనం బెడ్ మీద పడుకున్నప్పుడు నిద్ర రాదు, కన్నీరు ఆగదు. ఆ బెడ్కే తెలుసు మనం ఎంత కన్నీరు కారుస్తాం, కానీ పక్కనున్న వారికి తెలియదు. గురకలు కొట్టి నిద్రపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. పార్ట్నర్స్ అర్థం చేసుకోలేరు. కుటుంబంలో ఎప్పుడైనా సరే భార్య భర్త ఇద్దరు కూడా వాళ్ళ మధ్యలో దేవుణ్ణి పెట్టి ఆరాధన చేసేవారుగా ఉంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటారు. భర్త బాధ భార్య, భార్య బాధ భర్త, వీళ్ళిద్దరూ అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళని చూసి తర్వాత పిల్లల ఆరాధకులుగా మారుతారు. కుటుంబంలో భార్య భర్త ఇద్దరు వాళ్ళకే సమాధానం లేకపోతే, వాళ్ళు చెప్పేదేమో దేవుని గురించి చెప్తూ వాళ్ళ క్రియల్లో దాన్ని నెరవేర్చకుండా, సమాధానం లేకుండా భార్య భర్త ఎప్పుడు చిన్న చిన్న విషయాలకు పోట్లాడుకుంటూ ఉంటే పిల్లలు ఆరాధికులుగా మారుతారా? పిల్లలు ఆదివారం మందిరికి రావాలని మీరు చెప్తే వింటారా? మీరు ఆదివారం మందిరానికి వస్తున్నారు, దేవుని వర్తమానాలు వింటున్నారు, వాక్యాలు చదువుతున్నారు, కానీ మీ ప్రవర్తన చూస్తే అందుకు విరుద్ధంగా ఉంది. వచ్చి మేమేమి నేర్చుకోవాలి అక్కడ? పైకి మీకు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ హృదయంలో మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ పిల్లలు. మనుషులు ఎప్పుడైనా సరే చూసి నేర్చుకుంటాడు, చెప్తే విని నేర్చుకునేది చాలా తక్కువ. చూసి అనుకరిస్తూ ఉంటాడు. పిల్లలు చాలా ప్రాముఖ్యంగా పేరెంట్స్ దగ్గర నుంచి అన్నీ చూస్తూ ఉంటారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయన ఆరాధన చేసేవాళ్ళం, సత్యం నిజంగా మనలో ఉందా? సత్యంలోనే మనం నడుస్తున్నామా?
సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నామా? మన హృదయంలో నిజంగా సమృద్ధి ఉందా? ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి అని పిల్లలకి నేర్పించేవారుగా ఉండాలి. మనకేంటంటే అనుకున్నది వచ్చినప్పుడు సంతోషిస్తాం, అనుకున్నది రానప్పుడు బాధపడతాం. అది పిల్లల దగ్గర ఎక్స్ప్రెస్ చేయకూడదు. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు మన దగ్గర. సత్యంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, నెక్స్ట్ సమాధానంతో ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నా కూడా సమాధానాన్ని వెంటాడాలంట. ఎప్పుడూ సమాధానం మనలో ఉండాలి. సమాధానాన్ని కొనసాగిస్తూ వెళ్తే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం ఆరాధించాలి, కుటుంబాన్ని ఆరాధించేలా చేయాలి. ఎవరిని ఆరాధించాలి? ఇక్కడ ఆరాధన అనేది దేవునికి చేయాలి కదా. కానీ చాలామంది మనుషుల్ని ఆరాధించేవారుగా, వస్తువులను ఆరాధించేవాళ్ళుగా. వస్తువుల ఆరాధన అంటే మీకు అర్థం అవ్వాలంటే, మా జెంట్స్ టెర్మినాలజీలోకి వచ్చామనుకోండి, వాళ్ళకి బైకో కారో ఉంటుంది. సడన్గా మేము ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. నాకు కొంచెం నీ బైక్ ఇస్తావా, ఇలా బయటకు వెళ్ళాలి అంటే, నువ్వు ఏది అడిగినా ఇస్తాగా, నా బైక్ మాత్రం ఇవ్వను. అది నా ప్రాణం. నేను ఎంత కష్టపడి కొనుక్కున్నాను అనుకుంటున్నావు? రూపాయి దాచి అది ఇవ్వరు. ఇవ్వకపోవటం ఓకే, వాళ్ళు జాగ్రత్త, అంతవరకు ఓకే. కానీ దాని మీద చిన్న స్క్రాచ్ పడింది అనుకోండి, ఎంత కోపం వస్తుంది అనుకుంటున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా కష్టపడి ఒక కారు కొనుక్కున్నాడంట. ఆ కారు అంటే చాలా ఇష్టం. దాన్ని తుడుస్తూ ఉంటాడు, కడుగుతూ ఉంటాడు, ఎప్పుడు చూసినా దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ పాప, ఒక 4-5 సంవత్సరాల పాప ఆడుకుంటా, పిల్లలు ఏం చేస్తారు, చేతికి ఏదైనా దొరికింది అనుకోండి, చిన్న చాక్ పీస్ కానీ చిన్న మేక్ కానీ దొరికింది అనుకోండి, ఇక్కడ చూడండి గోడలు చక్కగా నీట్గా ఉన్నాయి. ఇక్కడ పాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్ అనుకుంటా. పిల్లలు ఆ మేకులు పట్టుకుని గోడల మీద ఇట్లా వెళ్ళిపోతారు కదా. ఆ కారుని ఆ పిల్ల ఆడుకుంటా ఒక మేకు దొరికితే అనుకుంటే వెళ్ళిపోయి కారు మీద గీసుకుంటూ వెళ్ళిపోయింది. తెల్లారు లెగంగానే వాళ్ళ డాడీకి ఏం అలవాటు అంటే, వాళ్ళ పాపను చూడ్డు, వాళ్ళ వైఫ్ని చూడ్డు, బైబుల్ చూడ్డు, వాక్యం చూడ్డు, నిద్రలో కూడా కారే. కష్టపడి ఇష్టపడి కొనుక్కున్న కారు. ఆ కలర్ అంటే చాలా ఇష్టం అంట. రెడ్ కలరా టమాటా కలరు. పొద్దున్నే లెగిసాడు, బయటికి స్టెప్స్ దిగాడు, కిందకు వచ్చాడు, సెలార్లాగా వచ్చాడు, లైట్ వేసుకున్నాడు, చీకటిగా ఉంటే దాన్ని తుడుచుకుంటాం అలవాటు అనమాట. తీసి చూస్తే దాని మీద ఇలా గీత ఉంది. గుండెలు పగిలిపోయినాయి. ఏం జరిగింది? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా, ఇప్పుడు ఎవరిని అడగక్కర్లా. వెంటనే ఫోన్ తీశాడు. అసలు ఎవరు ఇచ్చేసింది? రగిలిపోతుంది హృదయం, లోపల కోపం కట్టలు తెంచుకుంటుంది. చూస్తున్నాడు, అది రావాల లాగుతున్నాడు. సిగ్నల్ సరిగ్గా లేదు. మా ఊళ్ళో మరీ దారుణం అండి బాబు, సిగ్నలే ఉండదు. ఒకటి మనం ఏదైనా కొట్టాలని, వాట్సాప్ చేయాలని ఒక జస్ట్ అలా ట్యాప్ చేస్తే 5 నిమిషాల తర్వాత కానీ ఓపెన్ అవ్వట్లా. అక్కడ సిగ్నల్ లేదు పాపం, అది బఫరింగ్ అవుతా ఉంది. అయినా సరే అది అయ్యే కొద్ది లోపల ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఎవరు తెలుసుకోవాలని చెప్పి కంట్రోల్ చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. చూశాడు వాళ్ళ అమ్మాయి. ఆయనకి కోపం ఎంత వచ్చిందంటే, చిన్న పాపే కదా, నా కూతురే కదా, లేదు ఆ కోపంలో ఆవేశంలో ఇంత పని చేసిందా అని చెప్పి అటు ఇటు చూసి వెళ్ళి లాగిపెట్టి కొట్టాడు నవరగంతం మీద. కోపంలో కొట్టాడు. ఆ పాప కింద పడిపోయింది. అంత ఆవేశంలో కొట్టినప్పుడు చిన్న బిడ్డకి నవరగంతం మీద తగిలితే ఎలా ఉంటుంది? కింద పడేసరికి ఆ దెబ్బ వెళ్ళి గోడకు తగిలి స్పాట్లో చనిపోయింది పాప. ఇది లిటరల్గా జరిగిన విషయమే. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తండ్రి, కనిపించే ఆ కారుని ఆరాధించే ఆ తండ్రి, కారు కోసం కన్న కూతుర్ని చంపుకునే స్థితిలోకి వెళ్ళిపోయాడు. చంపుతాడని ఇంటెన్షన్ కాదు, అది చంపాలని ఇంటెన్షన్ కాదు. తను అధికంగా వస్తువుని ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఎలాంటి భావోద్వేగానికి గురి చేస్తుంది? నువ్వు నిజంగా పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు నీలో ఉంటాడు కాబట్టి నిన్ను మారుస్తాడు. అసత్యంలో ఉంటే ఒకవేళ నేను సత్యంలోకి తీసుకొస్తాడు. అసమాధానం ఉంటే సమాధానాన్ని తీసుకొస్తాడు. అలా కాకుండా నువ్వు వస్తువులని, మనుషుల్ని ప్రేమిస్తే నీ ఎమోషన్స్ నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతావు? ప్రేమించే దేవుడు నీతో ఉంటే సహాయం చేస్తాడు. నువ్వేమో వస్తువుని ప్రేమిస్తున్నావు, కన్న కూతురుని చంపేసుకున్నాడు. తిరిగి వస్తుంది ఆ పాప? ఆవేశంలో ఇంటెన్షన్గా చేసింది కాదు. దానికి కారణం ఏంటి? రూట్ కాజ్ ఎక్కడుంది? ఆయన హృదయంలో ఆయన ప్రేమించే విషయంలో తప్పు జరిగింది. ఎవరైనా సరే దేవుని కంటే అధికముగా దేనిని ప్రేమించకూడదండి, ఇది మీకు తెలుసు. దాన్ని తీసేస్తాడు కదా దేవుడు. దేవుడి కంటే అధికంగా దేన్ని ప్రేమిస్తే దేవుడు దాని మీదే మీకు పరీక్షలు పెట్టవచ్చు. దేవునినే ప్రేమించాలి. ఆయన కంటే గొప్ప ఏదీ లేదు, ఆయననే గొప్ప చేయాలి. అదే మన హృదయంలో ఉండాలి. దేవునినే ప్రేమించాలి, దేవునినే ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేస్తూ ఉంటేనే
దేవుడు మనతో ఉంటాడు. మన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు. సో ఆయన ఆరాధించే మనము పరిపూర్ణంగా మన హృదయాన్ని అంతటిని కూడా, మన శరీరాన్ని అంతటిని కూడా, చూడండి మూలవాక్యాన్ని ఒకసారి చదువుకుని ముగించేసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీకు కూడా నేను చెప్తున్నాను, ఇట్టి సేవ, ఇలాంటి ఆరాధన సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించుకుని ఆయనకి చేసే ఆరాధన మనకు అవసరమైనది. ఆయనను తప్ప మరి దేనిని ఆరాధించటానికి వీలు లేదు. చక్కగా ఆయన ఆరాధన చేద్దాం, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన గురించి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విన్న మాటలను మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారం జీవించి ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.